నా భర్తని బయటికి తీసుకురాగల నమ్మకమైన మనిషి ఒకరు కావాలి. ఆ మనిషి సత్య అని నేను నమ్ముతున్నాను. సత్య ఎవ్వరికీ భయపడడు, ఎటువంటి ప్రలోభాలకి లొంగడు. న్యాయం ధర్మం ఎటు ఉంటే అటే నిలబడతాడు. మా స్నేహం కోసం ఎంతైనా చేస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు. అంతకన్నా నాకింకేం కావాలి? సత్యని వద్దని మీరు ఎందుకు పంతం పడుతున్నారో నాకు తెలీదు, కానీ నేనైతే సత్యని లాయర్గా పెట్టుకుందామని అనుకుంటున్నాను. అంటే నా కొడుకు మీద నాకంటే ఎక్కువ ప్రేముందా నీకు? ఏ అత్త అయితే ఈ ప్రశ్నని కోడల్ని అడుగుతుందో ఆ అత్త ఆ స్థానానికి అర్హురాలు కాదు. మీ ప్రశ్నకి సమాధానం చెప్తాను, వినండి. మీది పేగు బంధం అయితే నాది తాళి బంధం. మీ బాధ్యత 25 ఏళ్లైతే నా బాధ్యత 100 ఏళ్లు. కొడుకుకి కష్టం వస్తే అమ్మని తలుచుకుంటాడు, కానీ ఆ అమ్మని భార్యలోనే చూస్తాడు. కొడుకుకి గాయమైతే అమ్మ అని అరుస్తాడు, ఆ అమ్మను భార్యలోనే చూస్తాడు. పెళ్ళైన తర్వాత అన్ని తల్లితో చెప్పుకోలేడు. పుట్టుకతోనే మీ పేగు బంధం విడిపోయింది. ఈ బంధం చావుతో విడిపోతుంది. అప్పటి వరకు నా భర్తని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను వేదవతి గారు. రేపటి రోజున జరగరందేదైనా జరిగి నా భర్తకి ఏదైనా అయితే మీరంతా 4 రోజులు కన్నీరు కురిపిస్తారు, 4 నెలలు బాధపడి వదిలేస్తారు. జీవితాంతం భరించవలసింది ఎవరు? నేను, భార్య అనే నేను. ఈ విషయంలో నా నిర్ణయానికి ఎవ్వరూ అడ్డు చెప్పకండి. ఇది ఆవేశం కాదు, ఆవేదన.